హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ సంహిత 89 ఛానల్. నేను మీ శ్రవంతి. నేను డీమార్ట్లో షాపింగ్ చేశాను. తక్కువకి తీసుకొచ్చాను కొన్ని ఐటమ్స్. కొన్ని మామూలు ఉన్నాయి, కొన్ని ఆఫర్లో ఉన్నాయి. అలాంటి ఐటమ్స్ మీకు కూడా యూస్ఫుల్ అవుతుందని ఈ వీడియో చేస్తున్నాను. చూద్దాం నేను ఏమేమి తీసుకొచ్చాను. నా మంత్లీకి సరిపడా కొన్ని సరుకులు ఉన్నాయి ఇంట్లో, ఇంకా సరిపడా సరుకులు తీసుకొచ్చాను. చెన్నా దాల్ తీసుకున్నాను నేను. ఇది 1.5 kgకి ఎక్కువనే ఉంది. కేజీ 80 రూపీస్, 128 రూపీస్ పడింది. ఇది శనగపిండి పట్టిస్తానండి నేను. పప్పేమో ఏమన్నా భక్షాలు చేయడం కోసము శనగపిండి పట్టిస్తాను 1 kg. ఇంకొకటి మూంగ్ దాల్ అండి. ఇది 1/2 kgకి కొంచెం ఎక్కువ ఉంది, 700 grams ఉంది. 77 రూపీస్ పడింది. కేజీ 111 రూపీస్ ఉందండి కేజీ. నేను 700 grams తీసుకొచ్చాను, 77 రూపీస్ పడింది. బయట కంటే డీమార్ట్లో రేట్లు తక్కువనే ఉంటాయండి, కానీ అన్ని ఐటమ్స్ చూసి మనం తీసుకొచ్చుకోవాలి, ఏవి అవసరం ఉన్నాయి ఏవి లేవు అని చెప్పేసి. ఇది 80 రూపీస్ ఉందండి. ఇది 215 రూపీస్ ఉంది. 180 రూపీస్కి వచ్చింది మనకి. నార్మల్ మినపప్పు కంటే ఈ మినపప్పు చాలా ఎదుగొస్తుందండి పిండి. వాళ్ళు చెప్పారనే కాదు, నేను కూడా ఫాలో అయ్యాను. ఇది కందిపప్పు అండి. ఇది కేజీ 113 రూపీస్ ఉంది. నేను తీసుకొచ్చింది 946 grams, 107 రూపీస్ పడింది. తర్వాత రవ్వ, మైదా అండి. ఇది మైదా 42 రూపీస్ కేజీ ఉంది. నేను తీసుకొచ్చింది 890 grams తీసుకొచ్చాను, 38 రూపీస్ పడింది. కేజీ 43 రూపీస్ ఉందండి. ఈ రవ్వ 864 grams తీసుకొచ్చాను నేను. కేజీ వచ్చేసి 43 రూపీస్ ఉంది, 37 రూపీస్ పడింది నాకు. ఒక్క నిమిషం, అప్పడాలు వేయలేదు. బజాజ్ అప్పడాలు, బికాజీ పాపడ్స్, ఇది 90 రూపీస్ పడిందండి. అంబికా అప్పలం, ఇదేనా? ఇది అంబికా అప్పలం అండి. ఇది 22 రూపీస్ పడింది. ఇది 44 రూపీస్ ఉంది. బై 1 get 1 ఉంటుంది. కౌంట్ చేశాను నేను, 26 ఉన్నాయి ఇందులో. మిల్క్ ప్లేస్ అన్నది ఏంటిది? అది మిల్క్ ప్లేస్ అండి. ఇది బ్రెడ్ 30 రూపీస్ పడింది నాకు. ఇది నేను శాండ్విచ్ చేద్దామని తీసుకొచ్చాను. దీనిలోకి చీజ్ స్లైసెస్ కూడా తీసుకొచ్చానండి. హెరిటేజ్ చీజ్ అండి. ఇది 115 రూపీస్ ఉంది. ఇది హాఫ్ రేట్కి వచ్చింది. ఇది 57 రూపీస్కి వచ్చింది. ఇది సన్ఫిస్ట్ టీపీ అండి. ఇది 69 రూపీస్కి వచ్చింది. హోమ్ చెఫ్ మేకర్స్ అట. ఇది హోమ్ చెఫ్ మేకర్స్ అండి. 63 రూపీస్కి వచ్చింది. 95 రూపీస్ ఉంది, మనకు 63 రూపీస్కి వచ్చింది. పావ్ అండి. ఇది 200 grams, 22 రూపీస్ పడిందండి. ఇది టాటా సాల్ట్ 1 kg 24 రూపీస్ వచ్చిందండి. డోల్డా పన్నీర్ 81 రూపీస్ అండి. ఇది
ఎంఆర్పి 110 ఉంది, మనకి 81 రూపీస్కి వచ్చింది. 30 రూపీస్ లాభము. గ్రౌండ్ నట్ ఈ 117 రూపీస్ పడిందండి. కేజీ వచ్చేసి 124 రూపీస్. నేను తీసుకుంది కేజీన్నర, 117 రూపీస్ పడింది. 177. ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ 2 లీటర్స్ 296 రూపీస్ పడిందండి. ఈ ప్యాకెట్స్ వచ్చేసి 295 పడాయి. జాగీ, ఇది జాగీ అండి, 900 గ్రామ్స్ 67 రూపీస్ పడింది. రచన ఆనియన్, ఈ రచన ఆనియన్ రింగ్స్ అండి, 28 రూపీస్ పడింది. మోడ్రన్ మీడియం 150 గ్రామ్స్ ఏంటి ఇదా? ఇది మోడ్రన్ మీడియం 150 గ్రామ్స్ ఒకటి 17 రూపీస్ అండి. రెండు కలిపి మనకి 35 రూపీస్ పడినాయి. పిజ్జా బేస్ అండి ఇది. దీనిపైన పిజ్జా సాస్ అప్లై చేసి చీజ్ అప్లై చేసేసి ఇంకా వెజిటేబుల్స్ వేసుకుంటే పిజ్జా రెడీ అవుతుంది. ఇది అయిపోయింది. హోమ్ చెఫ్ మేకర్ అట అయిపోయింది. యాక్టివ్ చిల్లీ అది కూడా లేదు, తినేసినాం మనం. ప్రిల్ లైమ్ 10 రూపీస్ ఇది ఒకటి ప్యాకెట్. 10 అనే ఉంది. 3 ప్యాకెట్స్. ప్రిల్ 105 ml 20 రూపీస్ ఉంది. బై 1 get 1 లాగా వచ్చినాయి. ఇది ఎంత పడిన 80 రా. తెలివకేసిందా? ఈ డ్రైన్ ఎగ్స్ అండి, 25 రూపీస్ ఒకటి, 50 రూపీస్. ఇది ఒకటి ఉంటే ఎన్ని క్లీనింగ్ అయినా చేసుకోవచ్చు అండి. నేను నెక్స్ట్ వీడియో పెడతాను, తప్పక చూడండి. ఈ ఒక్క డ్రైన్ ఎగ్స్ ఉంటే ఇల్లంతా తలతల మిలమిల అనే చెప్పాలి. డిషెస్ కాన్ నుంచి బాత్రూమ్ వరకు అన్నింటిలో పనిచేస్తుంది ఇది. చిన్న బౌలు. ఈ స్పూన్ వచ్చేసి 12 రూపీస్ వచ్చింది. సిరమిక్ లేజర్ రే అని ఉంది. సిరమిక్ లేజర్ రే అని ఉంది. ఇది 119 రూపీస్ పడిందండి. క్రాంప్టన్ కంపెనీ, మంచిగా ఉంది లైట్. ఇది కిచెన్లో కన్నా తీసుకున్నాం, వెలుతురు లేదని. ఈ 22 రూపీస్ ఏంటిది? ఇది రాలే బటర్. ఈ టీ కప్స్ అండి, ఒక్కొక్క గ్లాస్ టీ కప్స్ 22 రూపీస్ పడినాయి. 44 రూపీస్కి 2 వచ్చినాయండి నాకు. చాలా బాగుంది, క్వాలిటీ చాలా మందం ఉంది. ఇది 139 రూపీస్ పడినాయండి. ఇదిగోండి, 6 వచ్చినాయి ఈ గ్లాసెస్. ఒకటి 20 రూపీస్ పడినట్టు, 24 రూపీస్ అట్లా, 22 రూపీస్ పడినట్టు. ఇది 6 వచ్చిన గ్లాసెస్. చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా ఉంది. ఇది అమూల్ బటర్, ఇది 115 రూపీస్ అండి. కేక్స్ అవి యూజ్ చేస్తాను నేను. కేక్స్కి, చీజ్కి, బటర్కి. బటర్ వేసి పిజ్జా చేస్తాను. చూడండి, ఉరద్దాలు. ఈ ఉరద్దాలు హాఫ్ కేజీ 95 రూపీస్ ఉందండి. రూపీస్ ఉందండి, మనకు 65 రూపీస్కి వచ్చింది. అంటే మనకు 30 రూపీస్ లాభం అన్నట్టే అండి. నేను డిమార్ట్ నుంచి తీసుకొచ్చిన సరుకులు నాకు ఇంట్లో ఉన్నాయి, కొంచెం నాకు లేని సరుకులు నేను తీసుకొచ్చుకున్నాను.
ఈ రేట్స్ అన్నీ మీతో షేర్ చేసుకున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.